యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ యొక్క ప్రెస్ మీట్ లో అడ్వకేట్ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ సుభాషిణి గారు ముఖ్య అధ్యక్షత వహించారు. ఇదే కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి ఉట్ల రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. ఏంటి ఈ యొక్క పోష్ యాక్ట్ 2013 యొక్క ఉపయోగం ఏంటి? దీన్ని ఎలా రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రమేష్. ఈ రోజు యాక్చువల్లీ ఏంటంటే యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ మరియు WCD హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ప్రెస్ క్లబ్ ఇంకా మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ యొక్క ఆర్గనైజేషన్ కలిసి ఈ రోజు ఏంటంటే మన యొక్క ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మనము మొత్తం జర్నలిస్టులతో కలిసి ఒక ప్రోగ్రామ్ మనం నిర్వర్తించాము. ముఖ్యంగా ఇదేంటి అనేసి అంటే పాస్ యాక్ట్ 2013 ఇది పని ప్రదేశాల్లో మహిళలకి ఏ విధంగా అయితే పని ప్రదేశాల్లో వాళ్ళకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, దీనికోసము మా యొక్క యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ 100 days నేషనల్ వైడ్ క్యాంపెయిన్ మేము ఇది నిర్వర్తించాము. ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ లెవెల్లో మేము అవేర్నెస్ మీద పనిచేస్తున్నాము. ఇది మనకి డొమెస్టిక్ వర్కర్స్ అనండి, స్ట్రీట్ వెండర్స్ అనండి, వీళ్ళందరికీ మేము ఏంటంటే అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో వీళ్ళందరికీ మేము ఏంటంటే అంటే ముందుగా ఫస్ట్ లెవెల్లో ఒక అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ పాస్ యాక్ట్. ఈ యొక్క పాస్ యాక్ట్ అంటే మనకి ఆల్రెడీ ఉంది, కాకపోతే ఈ పాస్ యాక్ట్ కోసం మనకి ఏంటంటే చాలా మందికి తెలియదు. ఎవరికైనా సరే పని ప్రదేశాల్లో ఏదైనా లైంగిక వేధింపులు జరిగాయని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వానికి అప్రోచ్ అవ్వాలి. సో వీటిని మేము ఏంటంటే అంటే వాళ్ళకి కంప్లీట్ గా ఒక అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాం. ఇది మనకి ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో మేము ఏంటంటే ఒక TOTని మేము చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. దీనికోసం ముఖ్యంగా ఏంటంటే అంటే మనకి జర్నలిస్టులు అనండి లేదా డిఫరెంట్ మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి మేము ఏంటనేసి అంటే వాళ్ళకి TOT మేము నిర్వర్తిస్తాము. అంటే ముఖ్యంగా ఏదైనా ఇదైంది అంటే ఒక కేసు అయిందనేసి అంటే దానికి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని రిపోర్ట్ చేయాలి, ఓకే ఇంకా ఎన్ని రోజుల్లో